ఈరోజు మనం ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి చేసుకుందాం. ముందుగా గోంగూర ఆకులన్నీ కోసి పెట్టుకుందాం. ఎండుమిర్చి తీసుకుందాం. ఒక ఉల్లిపాయ కూడా తీసుకుని తొక్కలు తీసి కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆకులన్నీ కోసి పెట్టుకున్న గోంగూర 3-4 సార్లు కడిగి పెట్టుకుందాం. ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. ముందుగా మూకుడు పెట్టి ఇప్పుడు గోంగూర మొత్తం వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. నేను 3 కట్టల గోంగూర తీసుకున్నాను. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మంచిగా ఉడుకుతుంది గోంగూర. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గోంగూర చల్లారనిద్దాం. పచ్చడిలోకి కావలసినవి ఉప్పు, వెల్లుల్లి రేఖలు, జీలకర్ర. మూకుడు పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 10 వరకు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్, 10 వెల్లుల్లి రేఖలు. రోటి పచ్చళ్ళలో జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు రుచికి తగినంత. ఇప్పుడు గోంగూర కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుందాం. అవి కొన్ని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకుందాం. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగనే తినేయచ్చు. కావలసినవి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మూకుడు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కాక గంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, పచ్చిమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. పోపు ఎగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని తాలింపు చేసుకుందాం. ఎగిపోయింది. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఎండుమిరపకాయ గోంగూర పచ్చడి రెడీ. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంది.